వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయమని బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ను ఢీకొట్టే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందన్నారు. జితేందర్ రెడ్డి ఇంట్లో బీజేపీ నేతల కీలక సమావేశం ముగిసింది అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ స్థాయికి చేరిందన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు జితేందర్ రెడ్డి. పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఢిల్లీలోనే జరుగుతుందన్నారు. పార్టీ అధ్యక్ష మార్పు అంటూ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక మాజీ మంత్రి జుపల్లి, మాజీ ఎంపీ పొంగులెట్టి ఏ పార్టీలో చేరుతారో వారి ఇష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని, అధికారంలోకి వస్తుందని జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసుగుపోయారని, బీజేపీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కార్యకర్తలకు కూడా ఒక విశ్వాసం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా ఒక మెసేజ్ పంపటానికి, మెసేజ్ పంపి వాళ్ళందరూ కూడా ఈ చిల్లర్ వ్యవహారానికి, ఈ కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారాన్ని, ఇవన్నిటిని కూడా ఏదైతుందో మీరు పట్టించుకోవద్దు. అటువంటివి ఏవి కూడా సీనియర్ నాయకులకు తెలియంది. బీజేపీ హెడ్ క్వార్టర్స్లో చర్చలు జరగంది, అక్కడ నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎటువంటి కేంద్ర పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ లాగా మిడ్ నైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసే పద్ధతి కాదు. అన్ని సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇది ఒక కార్యకర్తల పార్టీ, ప్రజల పార్టీ కాబట్టి ఆ విధానానికి మనందరం కూడా కట్టుబడి ఉంటాం. దాన్ని మీరు ఎటువంటి వాళ్ళు కూడా చెల్లించొద్దని చెప్పడానికి మేము మీటింగ్ పెట్టుకున్నాం. కొంతమంది బీజేపీ పార్టీలో